అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ సౌజన్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా లేదా? మేమైతే ఈరోజు విజయవాడ వెళ్తున్నాము. చూసారా నేను ఎంత అందంగా రెడీ అయ్యానో? నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసి కింద నుంచి ఉన్నారు. నేనేమో ఈ సిగ్నదాలన్నీ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే నన్ను వాళ్ళు పైకి వచ్చి మరీ కొడతారు. సరే మరి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాము. అసలు ఏం రెడీ అయ్యానో ఏం అర్థం కాలేదు, కానీ ఎంత టైం పట్టిందో నాకు. అసలు ఇక్కడికి వచ్చాక చిన్న వీడియో క్లిప్పులు తీయని అటు ఇటు తిరుగుతూ పోజు కొడుతున్నాను. అందరూ నన్నే చూస్తున్నారు. సిగ్గేసింది నాకు. ట్రైన్ ఎక్కడ ఖాళీ ఉండదా అని ఎదరకంటే ఎదరదాకా వచ్చేసాము. ఇంతకీ చూస్తే ట్రైన్ అంతా ఖాళీగానే ఉన్నది. విండో సీట్ కూడా దొరకడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. నా ఫ్రెండ్ వివే బాబు నాకు నేను కూర్చుంటానన్నా కూడా నేను అసలు ఇవ్వలేదు. మొత్తం జర్నీ అంతా నేనే కూర్చున్నాను. నా ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళే నన్ను కూర్చొని ఇచ్చారు. ఇంకా ఏమీ రెడీ అవ్వలేదు కదా, నా ఫ్రెండ్ మేకప్ కిట్ అట్టుకొచ్చింది. గెట్ రెడీ విత్ మీ వీడియోలు కూడా చేశాను నేను. మీరు చూసుంటే నా వీడియోలు నా మోకాల్లో పదును పెట్టి నేను ఏం చేశానంటే గొప్ప పనులన్నీ చేస్తాను. బ్లష్ నట్టుకొచ్చి మూతికి వేసుకున్నాను, లిప్స్టిక్ అనుకొని. అంత తింగరదాన్ని ఏంటో నాకేం అర్థం కాదు. అందుకని మేకప్ గురించి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తాను, కానీ మనకి ఏం ఉండదు. మట్టి బుర్ర అసలు. వచ్చేటప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గర టిఫిన్లు వేస్తారు కదా మన పాలకొల్లో, అక్కడ టిఫిన్ తీసుకున్నమాట. బాగోదే బాబు బాగోదే అన్నారు ఎల్లో ప్లాట్ఫామ్లో. కానీ అవి ఎంత బాగున్నాయి తెలుసు. అసలు ఇంట్లో కూడా చపాతీ చేసుకుంటే అంత మెత్తగా వస్తాయో లేవు, అంత మెత్తగా వచ్చినాయి. నిజంగా చాలా బాగున్నాయి. నా ఫ్రెండ్ నేను వీడియో తీసుకుంటున్నానని పక్క సీట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంది. నేనేమో ఫీల్ అయిపోతున్నాను. అయ్య బాబు పాపం పక్కన కూర్చుంది, గబగబా వీడియో తీసుకోవాలని. ఇంతకీ చూస్తే వీడియోలు తీసుకుంటున్నది. వీడియోలు, రీళ్ళు, స్నాప్లు తీసుకొని అప్లోడ్ చేసుకుంది. నేను తర్వాత చూశాను, అనవసరంగా ఫీల్ అయ్యాను అని అనుకున్నాను. ఇంకా తింటుంటే వచ్చింది అమ్మగారు. చూసారా లంగవని, చూసారా మెరిసిపోతుంది. అన్ని మీషో నుంచి క్లాత్ తీయించుకొని కుట్టించుకుంది. మీకు లింక్ కావాలంటే అడగండి, నేను దాన్ని అడుక్కుంటాను, సరేనా? ఇంకా తినేసాం కదా, అరిగేదాకా గేమ్లు ఆడుకున్నాము. బెట్టలు మళ్ళీ ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. ఇప్పుడు దాకా ఏమనే లేదు. నా ఫ్రెండ్ అన్ని కుళ్ళాటలు ఆడేశారు వాళ్ళందరూని. ఇంక బయట వ్యూ చూసుకుంటూ ఆటలాడాము. గెలిచిన వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు అప్పడాలు ఇప్పించాలి అని చెప్పి పెట్టుకున్నాము. ఎక్కడ ఇవ్వనే లేదు. అది చుంచుమోకుంది. దాని దగ్గర ఎలాగని తీసుకోవాలి ఫ్రెండ్స్, మీరు న్యాయంగా చెప్పండి. బెట్ట ఆడినప్పుడు గెలిచిన వాళ్ళకి ఇవ్వాలా లేదా? ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. అది దాని గుర్తుందో లేదో అసలు. ఎప్పుడు బయటకు వెళ్తామని చూస్తున్నాను, దాని దగ్గర ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఇంక ఈ గేమ్లు అవన్నీ అయ్యాక కాసేపు అలా బయట చూసుకుంటూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా కూర్చుందామని చూస్తే నా ఫ్రెండ్ ఫోన్ పట్టుకొచ్చి ముఖంలో ఆడుతుంది. ఆకలేసేస్తుంది, ఏమన్నా వస్తాయేమో అని ఎంతసేపు చూసాము. సమోసాలు వచ్చినాయి. ఆ సమోసాలు చూడండి అసలు ఎలా ఉన్నాయంటే విరక్తి కలిగేద్ది ఆ సమోసాలు తింటే జనాలకి. అలాగున్నాయి. ఏయో వేసేసాడు అందులోని. నూనె మొత్తం నూనె ఉంది. ఇంక ఫైనల్గా అయితే విజయవాడలో దిగిపోయామమ్మ. చాలా ప్రశాంతంగా అనిపించింది దిగ్గానే. ఈ లగేజ్లన్నీ వేసుకొని ఆటో ఎక్కేసాం మాట్లాడుకొని. మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల వాళ్ళు వస్తే పువ్వులు తెప్పించింది. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నానో కదా. ఏంటి ఇంత అందం నాకు ఎలా వచ్చేసింది ఏమో నాకు ఏం అర్థం అవ్వదు. ఇంత అందంగా ఎలా పుట్టానంటారు చెప్పండి మీరే. విజయవాడ వస్తే ఇవన్నీ చూస్తే భలే కనిపిస్తుంది. కృష్ణ, ఈ వాటర్ ఫాల్స్లు, బొమ్మలు అన్నీ ఉంటాయి ఇక్కడ. భలే ఉంటుంది. రోడ్లు అన్నీ కూడా ఎంత నీట్గా ఉంటాయో, చెత్త ఎక్కడ ఉండదు. ఇంక ఫైనల్గా అయితే గుడి దగ్గరకు వచ్చేసాం మేము. ఇక్కడ అమ్ముతారు కదా కవర్లో చీరలు, పసుపు కుంకుమలు అయ్యి. వాళ్ళు తెగ తిరిగేసాను మా చుట్టూని. తీసుకోండి 50 రూపాయలు అని మా ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. బొట్లు పెడదామని అయితే మేము డిసైడ్ అయ్యాము. అంటే మా వాళ్ళు డిసైడ్ అయితే నేను కూడా వాళ్ళతో చూసి ప్రాసెస్లో ఫాలో అయిపోయానమాట. నాకైతే నిజంగా పూజల గురించి వాటి గురించి నాకు అసలు ఏమీ తెలియదు. నా ఫ్రెండ్స్ని నేను ఫాలో అయిపోయాను. పసుపు కుంకుమ తీసుకొని అయితే బయలుదేరాము గుడి దగ్గరికి. చెప్పులు ఇక్కడ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాము. కాలుని చూడండి, దారిలోనే కాలు కాలిపోయినాయి మాకు. పైకి వెళ్ళాక చుక్కలు చూసామనుకో అది వేరే విషయం. అసలు జనం ఎంతమంది ఉన్నారో ఖాళీ లేదు. అసలు ఎంతమంది జనమారు. చాలా మంచి రోజు అంట. నిజంగా మేము వెళ్ళడం కూడా మంచిదైంది. ఇటువైపు చూడడానికి తక్కువ ఉంటాయి అనుకున్నాం మెట్లు. పసుపు కుంకుమ కలుపుకున్నాం కదా. ఈ కుంకుమ పసుపులాగా కుంకుమలాగానే లేవు. ఇవి ఎలాగో ఉన్నాయి. పోనీ కలర్ అంటే కలర్ లాగా లేవు, పసుపు కుంకుమ అంటే పసుపు కుంకుమలా లేవు, ఏదోలాగా ఉన్నాయి. ఇంక సర్లేని కలిపేసాము.
గిన్నె కూడా కొనుక్కున్నాము. కొనుక్కొని ఒక కొత్త వాటర్ బాటిల్ అయ్యి మా ఊళ్ళో అన్నీ నిష్టగా చేస్తారన్నమాట. అన్నీ కొత్త కొత్తవి తీసుకున్నారు. దేవుడికి అన్నీ మంచిగా చెయ్యాలని చెప్పి నిజంగా అన్నీ వాళ్ళు చేశారు. నేను జస్ట్ చూశాను వాళ్ళు ఏం చేస్తున్నారో చూశాను, వాళ్ళు ఎలా చేస్తున్నారు అలాగా నేను ఫాలో అయిపోయాను. ఫస్ట్ టైం నేను ఇలా బొట్లు అయ్యి పెట్టడం కూడా నిజంగానే భలే అనిపించింది, నాకు కొత్తగా భలేగా అనిపించింది. థ్యాంక్స్ చెప్పాలండి మా ఫ్రెండ్స్కి. వాళ్ళు ఎలా చేస్తే అలా చేసాను నేను. భలే ముగ్గురు ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఇలాగ బంగారు బొమ్మల్లాగా ఉన్నాం కదా. చెప్పండి మీరు, కామెంట్ చేయండి ఎలాగ ఉన్నాము. దిష్టి ఎట్టకండి సరేనా? సరేలేండి. గుంకున్నే ఉంటాయి అనుకున్నాను. మెట్లు ఎన్ని మెట్లు ఉన్నాయి తెలుసా అసలు? విజయవాడ మెట్లు చెమటలు పట్టేసినాయి, కారేసినాయి. అయ్యి బాబోయ్, ఇవన్నీ పెట్టేటప్పటికి నీరసం వచ్చేసింది. లోపల దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ జనాలు చూసి భయపడ్డాము, ఎప్పటికి వెళ్తామో ఎప్పటికి బయటకు వస్తామా అని అనుకున్నాం. కానీ చాలా బాగా జరిగింది దర్శనం. పైకి వచ్చాక కాలిని చారి అయ్యి బాబోయ్ అస్సలు అంతలా కాలిపోయినాయో, అంత ఏదో సంతోషంగా కనిపిస్తున్నాను. కానీ కింద కాళ్ళు మండిపోతున్నాయి నాకు. చూడండి దేవుడి గుడి, అక్కడ వాతావరణం కానీ ప్రశాంతంగా అనిపించింది. అస్సలు వెళ్ళేటప్పుడు ఒకటే అనుకున్నాను, జాగ్రత్తగా వెళ్ళాలి, మేము జాగ్రత్తగా రావాలి. సంతోషంగా రాకపోయినా పర్వాలేదు కానీ బాధతో మాత్రం రాకూడదని అనుకున్నాను అంతే. నిజంగా ఎటువంటి ఏ డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా వెళ్ళాము, ప్రశాంతంగా వచ్చాము. అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. భోజనాలు కూడా అక్కడే చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు ఖాళీ లేదు. మా ఊళ్ళో అయితే భయపడిపోయారు ఆ జనాలు చూసి. ఇంకా కిందకి రాగానే గెటప్పులు చేంజ్, ఇంకా మొత్తం చేంజ్ చేసేసాము. ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఆ దారిలోనే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎండ చాలా ఎక్కువ ఉంది. మా ఊళ్ళకైతే నీరసం వచ్చేసింది నడవలేక. అంత పైకి అది ఎక్కువ మా ఊళ్ళు నడరు కదా, అన్ని బండ్ల మీదే మా ఊళ్ళు. అందుకే అప్పుడప్పుడు నడుస్తూ ఉండాలని చెప్తాను. వెండ్రేళ్ళు చిన్నదానికి పెద్దదానికి వెళ్తే ఎలా ఉంటుంది బండ్ల మీద, నీరసాలు రాకపోతే. ఇక్కడ గోలీ సోడాలు తీసుకున్నాం. ఎంత అనుకున్నారు? 40 రూపాయలు అంట. మా ఊర్లో 20 రూపాయలకే వచ్చేస్తే. నేను బ్లూబెర్రీ సోడా తీసుకున్నాము, ఇంకా అవసరం కదా తాగేసాము, ఇంకా దాహం వేసేసింది. ఇక్కడ ప్రసాదాలు తీసుకోవడానికి అయితే ఆగిపోయాము. నా ఫ్రెండ్ అయితే తీసుకుంటున్నారు. ఈ అమ్మాయి డ్రెస్ చూసారా ఎంతమంది కనిపించారో, వేసుకున్నాను నేను ఈ లంగా పోని. ఎంతమంది ఉన్నారో ఈ బట్టల్లోని. నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను, వీళ్ళు ఆన్లైన్లోనే కొనుక్కున్నారు, ఏమో ఎక్కడ కొనుక్కున్నారు. ఫైనల్లీ భోజనానికి అయితే వచ్చేసాము. చిన్న పక్కన హోటల్ ఉంటే ఆ హోటల్లోకి అయితే వచ్చాము. ఇక్కడ అన్లిమిటెడ్ ఉంటాయంట, నార్మల్ ఉంటాయంట. నార్మల్ అంటే ఒకసారి వేస్తారు, ఏ కూరలన్నా అన్నీ ఒకసారి వేస్తారు, అన్నమన్నా. అదే అన్లిమిటెడ్ తీసుకున్నాం అనుకో, మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేస్తారంట. మేము మామూలుగా లిమిటెడే తీసుకున్నాము, ఎందుకంటే మాకు అంత సీన్ లేదని మాకు బాగా తెలుసు. అలా అది తీసుకోవడమే మంచిదైంది. నేను ఏం చేశానంటే అందులో నాకు ఒక కూర నచ్చలేదు, నచ్చకపోతే వద్దండి బాబు అది అన్నాను. ఆవిడ ఏమన్నదంటే, సర్లేమో నీకు ఈ కూర నచ్చలేదు కదా, నీకు ఏది కావాలంటే అది చెప్పు, అది వేస్తాను వేరేయి అని అన్నారు. ఒకసారి వేస్తానని నేనేం చేశానంటే, అప్పడాలు ఉంటాయి కదా చిన్న చిన్న చిప్స్, అవి వేయించుకున్నాను అనమాట. కూరలు ఎందుకు లేని ఈ సాంబార్ వేసారు, బాగుంది సాంబారు. అందులో ఆనగాయలన్నీ నేనే తినేసాను. తర్వాత వాళ్ళు తింటే వాళ్ళకి ఏమి ఉండవన్నమాట. ఇంకా చూసారా ఆ బొట్టు అసలు ఎలా తయారయ్యామంటే అలా అయిపోయాం మేము. ఇంకా మమ్మల్ని మేము చూసుకుంటే భయం వేసింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఏమేమి చేసాము. ఇంకా కొద్దిగా టైం ఉంటే మేము డీసెంట్ రోడ్డుకి కూడా వెళ్ళాము. అక్కడ ఏమేమి చేసాము, ఏం కొన్నాము, ఏంటి అవన్నీ కూడా మీకు వేరే వీడియో చేస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది కదా, మళ్ళీ మీరు చూడలేరు, చాలా కష్టపడతారు, అందుకని ఎక్కువ కష్టపడుతున్నాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ, బాయ్ బాయ్.